అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినప్పుడే సభంతా కామ్గా ఉండాలి. బీజేపీ వాళ్ళు మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా, ఏ సభ్యులు మాట్లాడినా సరే మొత్తం వచ్చి పోడియం దగ్గరికి వస్తున్నారు అధ్యక్ష. మా గౌరవ సభ్యుడు నరేంద్ర గారు ఆయన స్థానంలో కూర్చొని ఆయన మాట్లాడే అవకాశం కూడా శాసనసభలో ఇవ్వకపోతే ఏమనాలి సార్ అధ్యక్ష? ఆయన స్థానం నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడారు. మేము తప్పు మాట్లాడలేదు, వాళ్ళకి మాట్లాడమంటున్నాం, ధైర్యంగా సమాధానం చెప్తాం. మీ మాట్లాడిన కూడా మీరు వినండి. కనీసం 2 రోజుల నుంచి చూస్తున్నారు అధ్యక్ష. ఒక్క సభ్యుడి మాట్లాడినా మొత్తం అందరూ వచ్చి పోడియం దగ్గరికి వస్తున్నారు. వాళ్ళ నాయకుడు మాట్లాడినప్పుడే వచ్చి చేయిల్లో కూర్చున్నారు. ఈ పద్ధతి అధ్యక్ష? మీరు మా రిషికులు రావక్కర్లేదు అధ్యక్ష. మేము ఎంత బాధపడతాం అధ్యక్ష? మేము మా స్థానంలో కూర్చుంటాం. మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే మేము చెప్పిన దానికి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. ఆ సమాధానం చెప్పరు. ఈరోజు 20 రోజుల నుంచి రాష్ట్రం అంతా తిరిగారు. ఏదో ఎక్కబడి చేస్తాం, శాసనసభలోకి వెళ్తాం, ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి ఒక్కటి కొత్త విషయం ఈ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు చెప్పాడని అడుగుతున్నాను. రోజు పేపర్లో వచ్చినవి, రోజు పేపర్లో చదివి చెప్పాడు తప్ప ఒక్క కొత్త విషయం చెప్పలేదు అధ్యక్ష. దయవుంచి ప్రతిపక్ష సభ్యులకు కూడా మాట్లాడండి. మీ సమయం మొత్తం ఇవ్వండి. ఎంతసేపు మాట్లాడినా మీ ఓపికగా కూర్చొని సమాధానం చెప్తాం. కానీ అదేవిధంగా బీజేపీ వాళ్ళు మాట్లాడినా, మేం మాట్లాడినా, ఏ సభ్యులు మాట్లాడినా సహకరించమనే చెప్పి కోరుతున్నాం. ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రతి విషయం కూడా ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఓటుకు నోటు అంటున్నాడు. ఇది ఒక గూడు పుట్ట అని గతంలో చెప్పాను. నేను గతంలో కూడా చెప్పాను. టీఆర్ఎస్ పార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి నీ లెటర్ మీద నేను సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తాను. నువ్వు ఇచ్చిన ఉత్తరం వల్ల కేసీఆర్ గారు స్టీఫెన్సన్ కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 21 మే తారీఖున ఏదైతే గ్రాండ్ హోటల్ ఉందో, నువ్వు, హరీష్ రావు, స్టీఫెన్ రవీంద్ర ముగ్గురు సమావేశం ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఈ ముగ్గురు సమావేశమై లేనిపోని విషయాలు, ముఖ్యమంత్రి గారికి సంబంధం లేని విషయాలు ఒక గూడుపుటాన్ని చేసి ఓటుకు నోటు మాకా గత్యంతరం లేదు. ఈరోజు తెలంగాణలో కూడా 70 మంది ఎమ్మెల్యేలుంటే మాకు ఒక ఎమ్మెల్సీ కూడా రాలేదు అధ్యక్ష. ఈ మహానుభావుడు 2 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళు టీఆర్ఎస్ లో చేరితే బోనస్ గా 2 వెళ్ళారు కాబట్టి బోనస్ గా ఇంకొక ఎమ్మెల్యేకి అమ్ముకొని ఈ నాయకుడు మనకు ప్రతిపక్ష నాయకుడు అయితే మేము భరించాలి అధ్యక్ష. మీరు ఒకసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ ఏ ఒక్కరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన పౌరుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి మాట్లాడతాడు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పనిచేస్తాడు. కానీ రాజకీయ స్వార్థంతో చంద్రబాబు నాయుడికి దెబ్బతీయాలని మనకు అనునిత్యం ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఎంత నెత్తి నోరు కొట్టుకొని మాట్లాడుతున్నావు? 14 మాసాలైంది. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అవమానాలకు గురి చేసింది. నిన్న లేదు మొన్న 1600 మంది విద్యుత్ కార్మికులకి నిట్ట నిలువున ఉద్యోగం లేకుండా పంపిస్తే ప్రతిపక్ష నాయకుడిగా ఒక్క మాటలు మాట్లాడేవని ఈ సభలో నేను అడుగుతున్నాను. కావాలని చెప్పి రాజకీయ స్వార్థంతో నువ్వు ఎన్ని చేసినా సరే మేమందరం కూడా నీతి నిజాయితీతో బతుకుతున్నాం. 14 మాసాలైంది. నిజాయితీతో బతుకుతున్నావు. నీ దిక్కుల దగ్గర నువ్వు చెప్పుకో. ఎప్పుడు కూడా ఒక విధానంతో బతికి రాష్ట్ర ప్రయోజనాల గురించి మేము పనిచేస్తుంటే నువ్వు కావాలని చెప్పి స్వార్థంతో ఈ రకంగా మాట్లాడడం మంచి విధానం కాదని చెప్పి ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు తెలియజేస్తూ, ఎవరైనా సరే ఎన్ని విషయాలు మాట్లాడండి, కానీ ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి మాట్లాడాలి తప్ప ఈరోజు నీ రాజకీయం గురించి, నీ స్వార్థం గురించి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయడం మంచిది కాదని ప్రతిపక్ష పార్టీకి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, ఎవరు టాపిక్ లో ఉన్నారు, ఎవరు టాపిక్ లో లేరు అన్నది ప్రజలంతా కూడా చూస్తున్నారు. అందరూ చూశారు ఏ రకంగా ఒక్కరిని చేసి ఇంతమంది ఆయన మాట్లాడతాడు ఏ మాదిరిగా మీరు తిట్టిస్తున్నారు అన్నది ప్రజలంతా